పాన్ ఇండియా హీరోయిజం వేరు, డ్యాన్స్తో దుమ్ము రేపడం వేరు. మెగా హీరోలు అంటేనే డ్యాన్స్కు మారుపేరు. పక్కా కమర్షియల్ కటౌట్లు. పైగా ఈసారి స్వయంగా మెగా పవర్ స్టార్ తిరిగొస్తున్నాడు. తన సినిమా కంటే కూడా తన సినిమాలో డ్యాన్స్తో ఎక్కువగా సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. గేమ్ చేంజర్ నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ రామ్ చరణ్ డాన్స్ గురించి డిస్కషన్ ఎక్కువగా జరుగుతోంది. ముందు రామచ్చ సాంగ్, అంతకు ముందు జరగండి పాట, ఇప్పుడు లేటెస్ట్ గా దోప్ సాంగ్. వీటిల్లో చరణ్ డాన్స్ మాత్రమే హైలైట్ గా నిలిచింది. సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో చరణ్ స్టెప్స్ కీలకంగా మారాయి. ప్రస్తుతం ఈ స్టెప్ తెగ వైరల్ అవుతోంది. చరణ్ మాత్రమే ఇలాంటి స్టెప్స్ వేయగలడు అంటూ మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2019లో చరణ్ నటించిన వినయ విధేయ రామ సోలో మూవీ రిలీజ్ అయింది. ఆ తరువాత మధ్యలో త్రిబుల్ వచ్చింది. ఆచార్యలో చరణ్ చేసిన పాత్ర కూడా మెరిసింది. చిరుతో వేసిన స్టెప్స్ మూవీని మరింత స్పెషల్ గా మార్చాయి. త్రిబుల్ తో తారక్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్స్ తెలుగు సినిమాకు ఏకంగా ఆస్కార్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోలో ఫిల్మ్స్ తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు చరణ్. కెరీర్ బిగినింగ్ లో వేసిన స్టెప్స్, ఎనర్జీ ఇప్పుడు గేమ్ చేంజర్ లో మళ్లీ రిపీట్ చేస్తున్నాడు. శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్ ఫిల్మ్ లో కూడా తన స్టెప్స్ హైలైట్ అవుతున్నాయంటే చిన్న విషయం కాదు. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తరువాత మాత్రం మెగా స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం.